30 నెలలు కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగర అభివృద్ధికి చేసింది శూన్యం అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారంతో ప్రభుత్వ పాలన ముగిసి గురువారం నుండి అధికారుల పాలన కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ బల్దియాకు చేరుకొని నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ వరంగల్ బల్దియా మొత్తం అవినీతిమయం అయిందని, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండి గొప్పలు చెబుతున్నారు. అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు కాకపోయినా చాలామంది అవినీతిలో కూరుకుపోయారని, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారి భరతం పడతామని అన్నారు. వరంగల్ బల్దియాలో కాంగ్రెస్ పార్టీ 30 నెలలు పరిపాలన కొనసాగిందని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీ అయ్యా అని చీల్తా అని మెడలకు బేగులు వేసుకుంటా అని చెప్పి ఇంకా రకరకాలు ఇంకా అవి మనం మాట్లాడలేం గలీజ్గా. తొండలు తొడిగిస్తా అని చెప్పి చింతపరిగలు తోడు కొడతా. వాళ్ళకు విలువ లేకుంటే మాకు ఉంటుంది కదా బ్రదర్. మా క్యారెక్టర్ మాకు ఇంపార్టెంట్. వాడు దిగజారినాడు, మేము దిగజారం కదా. ఖచ్చితంగా అన్నిటికీ బదిలా ఉంటుంది. అందుకే మాటలతోటి కాలయాపన చేసి డైవర్ట్ పాలిటిక్స్ కాదు, ప్రజలకు విత్ ఎవిడెన్స్ తోటి తీసుకెళ్తాము, ప్రజల ముందు పెడతాము, కొట్లాడతాం. నేను మిమ్మల్ని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. మేమేమైనా తప్పు చేసినా మాకు చెప్పండి, ప్రజల మధ్య పెట్టాలి. నాకేం అభ్యంతరం లేదు. బరాబరిగా ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా అంతరాత్మకు తెలుసు నేను ఏం చేసినా అన్నది. కాబట్టి ప్రజలకు చెప్పాలి, ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఒక బీసీ బిడ్డగా ఇంతకంటే నిజాయితీ ఎవరు ఉండరు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంత విధ్వంసమైంది అనేది మీకు చెప్తా అంటే ప్రజలకు ఒక చెవులు తూట్లు పడతాయి. అంత విధ్వంసం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా సవివరంగా సాక్ష్యాలతోటి ఆన్ డాక్యుమెంట్ మేము ముందుకు తీసుకోబోతున్నాను. ఇవాళ రేలుండే కాదు, నిరంతరం అది సాగుతూనే ఉంటుంది. అదేవిధంగా అంబేద్కర్ గారి సాక్షిగా ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ మేము సవాలు విసురుతున్నాం. మేమేం పని చేసినాం, మీరు ఈ 2 రాజకీయ పార్టీలు ఏం చేసినది ప్రజల మధ్యకు రాండి. మీరు చేసిన సేవ ఏంది, మీరు చేసిన కథ ఏంది, మీరు చేసిన విధ్వంసం ఏంది అన్నది కూడా ప్రజలకు తీసుకువెళ్తాం. తుది నిర్ణయం ప్రజలది ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాం. జై తెలంగాణ.